ఒక ఊరిలో ఒక ఆవు ఉంది. ఆవు ఒక మందలో ఉంది. అంటే 100 ఆవులు కలిపిన మధ్యలో ఒక ఆవు ఉంది. ఆవు పిల్ల తప్పిపోయింది, వేరే చోటకు పోయింది. ఈ ఆవు ఏంటి, అమ్మ ఆవు అరుస్తుంది. సో ఈ అరుపుని విని తప్పిపోయిన పిల్ల పరిగెత్తుకుంటూ ఆ 100 ఆవుల మధ్యలో కూడా తన తల్లి ఆవుని కనిపెట్టి కరెక్ట్గా తన తల్లి ఆవు దగ్గరికి వచ్చి పాలు తాగింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కర్మ చేస్తే ఆ కర్మ మన ఎన్ని కోట్ల మధ్యలో ఉన్నా సరే, ఎంతమంది మధ్యలో ఉన్నా సరే, ఆ కర్మ అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. లైఫ్ అనేది ఒక మిర్రర్ లాగా, అంటే ఒక అద్దం లాగా. నువ్వు స్మైల్ ఇచ్చావంటే సొసైటీ కూడా నీకు స్మైల్ తిరిగిస్తుంది. నువ్వు కోపం ఇస్తే కోపమే, నువ్వు బాధిస్తే బాధే. ఎదుటోడిని కొట్టావంటే మళ్ళీ నేను తిరిగి కొడతారు. సో ఎదుటోడిని తిట్టావన్నా, ఎదుటోడికి ఏదైనా చెడ్డ మాటలు చెప్పావు అన్నా సరే, ఏదైనా సరే నీ లైఫ్ ఎలా ఉండాలి అంటే, నువ్వు సొసైటీకి ఏమి ఇస్తున్నావో, అంటే ఒక అద్దంలో నువ్వు నిలబడి ఎలా చూసుకుంటే నీకు ఎలా కనపడుతుందో నీ ప్రతిబింబం, నీ లైఫ్ కూడా ఎలా ఉండాలి అనుకుంటే నువ్వు ఏం చేస్తే తిరిగి నీ లైఫ్లోకి అదే వస్తుంది. కాబట్టి ఎనీ టైం పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్గా ఆలోచించండి, వేరే వాళ్ళకి పాజిటివ్గానే చెప్పండి. అవసరమైతే నవ్వించండి, నవ్వండి, ఆరోగ్యంగా ఉండండి, హెల్తీగా ఉండండి. అంతేగాని వేరే వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్తే కర్మ అనేది ఖచ్చితంగా తిరిగి వస్తుంది. లైఫ్ అనేది మిర్రర్ లాగా, అద్దం లాగా ఉంటుంది.